ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరమును నిలుచును. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాలు. ఇవి దేవుని వల్ల కలిగినవి కావు. లోకము దాని ఆశ కూడా గతించిపోతుంది. పంచభూతములు మహావెండ్రముతో లయమైపోతాయి. భూమి మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోతాయి. కానీ ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో, దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, దేవునిని సంతోషపరచువారు నిరంతరము కూడా నిలుస్తారు అని, ఇహమందును పరమందును కూడా వారు నిలిచి దేవుని సంతోషపరచువారై ఉంటారు. మీకు ప్రార్థించే దైవజన్ టీవీ రాష్ట్ర మిస్టర్స్ కాదు.